వెరీ గుడ్ మార్నింగ్ అండి. సో మేము యూట్యూబ్లో మా ఫస్ట్ డైలీ రొటీన్ వ్లాగ్ షార్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ మా ఛానల్ని ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇది మా మార్నింగ్ రొటీన్. సో బాబు అయితే స్కూల్కి పంపించినామండి. సో ఇప్పుడు మా బ్రేక్ఫాస్ట్ అండ్ టీ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు క్లీనింగ్ పని జరుగుతుంది ఇంట్లో. సో మా మమ్మీ ఇప్పుడు గిన్నెలన్నీ ఉన్నాయి కదా, వాష్ చేస్తుంది. నేను కూడా పక్కనే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ లోడ్ చేసేసినాను. సో మా మమ్మీ పని చేసే వరకు నేను బెండకాయలు అన్నీ వాష్ చేసి సైడ్లో పెట్టేసినాను డ్రై అవ్వడానికి. అండ్ కట్ కూడా చేస్తున్నాను. సో ఈరోజు లంచ్కి మా బాబుకి మేము బెండి ఫ్రై, చపాతీ అండ్ మా బాబుకి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం. సో అది చేయాలనుకుంటున్నాము. సో ఇప్పుడైతే లంచ్కి ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే లంచ్ స్టార్ట్ చేసినామండి. ఇప్పుడు కడాయి పెట్టినారు మమ్మీ అండ్ బెండకాయలు ఫ్రై చేస్తుంది. సో మీన్ వైల్ మేము ఈ పనిలో ఏ టైంలో ఏం చేస్తామంటే పక్కనున్న పనులు క్లీనింగ్ అంతా చేసేస్తాం ఇల్లంతా. సో బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ అన్నీ సర్ది పెట్టాలా. చిన్నపిల్లలు ఉన్నారు కదా, సో పొద్దున్నే హడావిడిగా ఎక్కడంటే ఎక్కడ పడేసి వెళ్తారు పిల్లలు. సో మీన్ టైం మేమంతా క్లీన్ చేసే వరకు మమ్మీ వంట కూడా అయిపోతుంది. అండ్ చపాతీ పిండి కూడా పక్కన కలిపి పెట్టినాను. ఇక్కడ మా మమ్మీది భిండి ఫ్రై అయిపోయింది. మా వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు కూడా వాష్ అయిపోయినాయి. ఇప్పుడు తీసుకొని మేము వెళ్తాం పైకి. బయట పైనకి వెళ్తామండి, పైన టెర్రస్ మీద బట్టలు వేయడానికి. సో ఇది మా చెల్లెలు కూతురు, తను వెళ్ళేది మా చెల్లెలు. మేము ఉండే చోట అయితే ఇప్పటి నుంచే ఎండలు బాగానే ఉన్నాయండి. ఇక్కడైతే చలి ఏం లేదు, పొద్దున్న కొంచెం ఉంటుంది అంతే. ఎండలు అయితే స్టార్ట్ అయినాయి బాగా. సో మేము బట్టలు అనేది బయటనే వేస్తున్నాము. మా చెల్లెలు కూతురు, అదే నా కూతురికి అయితే చాలా ఇష్టం అండి. పైనకు వచ్చే తన ఫేవరెట్ స్పాట్ ఇది. పైనుంచి వ్యూ బాగుంటుంది మా బిల్డింగ్ అపార్ట్మెంట్ నుండి. ఇదిగో చూపిస్తాను. తను ఎంత ఎంజాయ్ చేస్తుందంటే బయటికి రావాలంటే. ఇప్పుడు పైకి మేము జనవరి, డిసెంబర్లో కూడా కొంచెం చలి ఉన్నప్పుడు పైకి వస్తాము. ఇదిగో చూడండి. సో ఇక్కడ నుంచి అయితే మాకు అపార్ట్మెంట్ దగ్గర హైవే ఉంది, హైదరాబాద్ బెంగళూరు హైవే. అదిగోండి. సో ఇక్కడ నుంచి నిలబడి తను ట్రక్స్ కానీ వెహికల్స్ పోయేదానికి అన్నీ చూస్తూ ఉంటుంది. సో తను అది చూసే వరకు నేను మా చెల్లెలు బట్టలన్నీ అదిగో ఆరేసినాము ఇక్కడ పైన. ఇంకా అయిపోయింది. ఇంకా తను అయితే రాదు, బలవంతంగా తనకి కిందికి తీసుకుని పోతున్నాను. కిందికి వచ్చేసినాము. ఇంకా తనది బ్రేక్ఫాస్ట్ అంతా తన పని అంతా అయిపోయింది. ఇంకా స్నానం కూడా చేయించినాము. రెడీ అయ్యేటప్పుడు చాలా సతాయిస్తుంది, కొంచెం ఇరిటేట్ చేస్తుంది. ఎందుకంటే తనకి పౌడర్ ఇవన్నీ పెట్టుకోవడం ఇష్టం లేదు. అయినా కానీ బలవంతంగా వాళ్ళ మమ్మీ పెట్టేస్తుంది. సో రోజు ఒక కొత్త డ్రెస్ కావాలంటేదండి మాకి. ఇప్పుడైతే ఈ ఫ్రాక్ తనకి నచ్చలేదు, అందుకే అసలు బలవంతంగా వేయించుకుంటుంది డైలీ. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది కదా, సో ఇప్పుడు కాటన్స్వి లైట్ వేర్ వేస్తున్నాము. అండ్ తనకైతే ఇది ఇష్టం లేదు. అండ్ రెడీ రోజు ఒక కొత్త డ్రెస్ వేసుకొని మా అన్నయ్యకి ఫోన్ చేస్తుంది, తన మామకి ఫోన్ చేసి అసలు డ్రెస్ ఎలా ఉందో లేదో అన్నీ అడుగుతుంది. ఆయన ఆఫీస్లో ఉన్న ఏ పనిలో ఉన్నా డిస్టర్బ్ చేసి మరీ ఫోన్ ఎత్తకపోతే మళ్ళీ చేసి మళ్ళీ అడుగుతుంది. బాగున్నది నీ డ్రెస్ అని చెప్పే వరకు వదలదు. ఇదిగోండి. ఇంకా ఈరోజు అయితే ఇంకా వీడియో కాల్ చేయలేదు, వీడియో చేస్తున్నాను కాబట్టి. అండ్ నిద్రకు వచ్చేసింది, ఇంకా బాగా ఆడుకున్నది ఈరోజు.
సో తేహాన్ మన కొడుకు లేకున్నప్పుడు ఇంకా తనైతే ఇంకా రెస్ట్లెస్ ఫీల్ అవుతుంది, ఏం చేయలేక ఇంకా పడుకుంటుంది. లేకపోతే ఇద్దరు ఉంటే ఇప్పటి వరకు పడుకోరు, కొట్లాడుకుంటూ ఉంటారు, లేకపోతే ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి ఇప్పుడైతే తన జడలు వేసేసింది వాళ్ళ మమ్మీ. ఇంకా ఈ క్లిప్స్ కూడా పెట్టించుకున్నది, ఇంకా రెడీ అయింది. ఇప్పుడు తనకి ఇంకా తీసుకుని వెళ్ళి ఇంకా ఉయ్యాలలో వేస్తే పడుకుంటుంది. ఇంకా పాప అయితే పడుకున్నదండి. ఇంకా మా పని కూడా ఇంకా అయిపోయడానికి వచ్చింది. సో మా సిస్టర్ క్లీనింగ్ చేస్తుంది ఇంకా ఇల్లు. ఇంకా నేను కూడా గ్రీజర్ ఆన్ చేసినాను. ఇంకా అందరు పోయి స్నానాలు చేయాలి. ఇంకా మా పని అయితే ఇంకా ఇప్పుడైతే టైం 10 అయింది మార్నింగ్. సో ఇప్పుడు వరకు అయితే మా పని అంతా మార్నింగ్ నుంచి హడావిడి చేస్తే ఇప్పుడు వరకే అయిపోతుంది. 8 కల్లా బాబు వెళ్ళిపోతాడు స్కూల్కి. అండ్ దాని తర్వాత మేము కూడా టీ తాగి బ్రేక్ఫాస్ట్ కొంచెం చేసిన తర్వాత కొంచెం టీవీ న్యూస్ అవన్నీ చూసిన తర్వాత పని స్టార్ట్ చేస్తాము. సో ముగ్గురు ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరు ఒక పని చేసే వరకు 10 అవుతుందండి ఎలా అయినా. సో ఇప్పుడు మేము పోయి స్నానాలు చేయాలి. సో ఇదైతే అండి మా మార్నింగ్ వీడియో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మా ఛానల్ని. ఇంకా మాకు ఎలాంటి వీడియోస్ కావాలి చెప్తే మేము కూడా ఇంకా చేస్తామండి.